ముందు గ్లోబల్ హాస్పిటల్ అనేవారు సేమ్ అందరికీ పాపులర్ లేదు. సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగాలేక ఈ హరీష్ రావు సార్ కాడికి వచ్చాము. లివర్ పాడైందని చెప్పారు. హైదరాబాద్ పోండి అని చెప్పారు. గ్లోబల్ హాస్పిటల్ రాయించారు. అక్కడ పోయి చందన్ సార్ని కలవమన్నారు. చందన్ సార్ పిలిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అక్కడ 2 నెలలు ఉండి ఆపరేషన్ చేసుకొని వచ్చి ఇప్పుడు 2021లో చేయించుకున్నారు. ఇప్పుడు బాగున్నారు. నా పేరు ముంతాజ్ బేగం, అది పొద్దుటూరు నడుపల్లి ఏరియా. మా ఆయన పేరు వెంకట సుబ్బారెడ్డి. ఆయనకు డ్రింక్ అలవాటుతో లివర్ చెడిపోయింది. మేము ఆయనకు జాండీస్ ఎక్కువ హెల్త్ బాగాలేక చాలా ఇది చెప్పినారు. మేము వేరే సార్ కాడికి వచ్చినాము. ఈ సార్ పేరు హరీష్ కుమార్ సార్ కాడికి వస్తే ఆ సారు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ రాసి ఇచ్చినారు. చంద్ర కుమార్ సార్ టీం కాడికి పోయినాము. ఆయన అంత హెల్త్ పరంగా అంతా చెక్ చేసి లివర్ డ్యామేజ్ అయింది, మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలమ్మా, ఇంత ఖర్చు అవుతుంది, మీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వస్తుంది, మీరు ఎన్నో సిలిండర్స్ పెట్టుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీ ఆయన హెల్త్ కూడా బాగుతుంది, ఆపరేషన్ చేయించుకొని సలహా ఇచ్చినారు. ఆ సార్ సలహా ప్రకారంగా మేము ధైర్యంగా ముందుకు అడుగు వేసి లివర్ ఆపరేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు మనకు అది సక్సెస్ఫుల్గా అయిపోయి మా ఆయన హెల్త్ కూడా బాగుంది. ఇప్పుడు 3 పూర్తి 4 సంవత్సరము. మాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ డేటు 11వ తేదీ 3 నెల 2001లో చేయించుకున్నాము. ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తి 4 సంవత్సరం జరుగుతుంది. ఆరోగ్యం బాగున్నాం ఇద్దరము. ఇచ్చింది కూడా నేనే లివరు. నాకు హెల్త్ బాగానే ఉంది. అన్నిటికన్నా ఫస్ట్ వాళ్ళ ధైర్యం, వాళ్ళు ఇచ్చిన మనకు ధైర్యం ఉంది. మనం చాలా భయపడిపోయినాం అది ఎట్లా జరుగుతుందో ఏమో అని చెప్పేసి. కానీ సార్ వాళ్ళ టీం అంతా మనకు బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా లివర్ చెడిపోతే భయపడే అవసరం లేదు. ఏపీ గవర్నమెంట్ కూడా మనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని 10 లక్షలు ఇస్తుంది. అదే సీఎం ఫండ్ ఇస్తుంది. మీరు మా సార్ చంద్ర కుమార్ టీం హైదరాబాద్ నుంచి వచ్చి నెలకు ఒకసారి వచ్చి చెక్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కూడా వచ్చి చేయించుకోవచ్చు. అంతేనా? ప్రతి మంత్ 3వ సోమవారం వస్తారు సారు. మీరు నాగలక్ష్మి కాత్య మేడం కాడికి వస్తారు. మీరు వచ్చి ఆడ చూపించుకోవచ్చు. నమస్తే అన్న. నాది పొద్దుటూరు 22వ వార్డు. నా గతంలో లివర్ ప్రాబ్లం ఉండేది. లివర్ ప్రాబ్లం హరీష్ రావు గారు చూపించుకుంటున్నాను. నేను చూపించుకున్నప్పుడు లివర్ మీకు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది సారు. సర్లే సార్ యాడ చూపించుకోవాలంటే మన గ్లోబల్ హాస్పిటల్ చందన్ సార్ అని మనకు హైదరాబాదు రాసిచ్చాను సారు. సర్లే సార్ అని నేను ఆడికి పోయి సార్తో కలిసి ఉంటే మీకు చేయాల్సిందేమంటే ఆపరేషన్ చేయాల్సిందే అదంటే సర్లేండి సార్ అని మన పొద్దుటూరు ఎమ్మెల్యే పోయి చెప్పినా, సార్ నాకు ఇట్లా లివర్ ప్రాబ్లం ఉంది సార్, నేను ఇట్లా చేయించుకోవాలనుకుంటున్నాను అంటే, సర్లే ఎమ్మెల్యే గారు ఉండి నేను ఉండకపోతే ధైర్యంగా పో, ఏం కాదు పో, నువ్వు చూపించుకొని డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుంటాం అని సార్ చెప్పినారు. వచ్చి నాకు గవర్నమెంట్ తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సహాయం చేసినారు. చేసి మా సారు ఆపరేషన్ చేసి కూడా నాకు 2.5 సంవత్సరం అవుతుంది. సక్సెస్ఫుల్ అయింది ఆపరేషన్ వల్ల సక్సెస్ఫుల్ అయింది. ఇంకా మనం హరీష్ సార్ కాడ పొద్దుటూరులోనే పెడుతున్నారు. లివర్ వచ్చి మా అన్న ఇచ్చినాడు. మా పెద్దమ్మ మస్తాన్ అని మా అన్నని ఇచ్చాడు నాకు లివరు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు. ఇచ్చేవాళ్ళు కానీ ఏం ప్రాబ్లం కాదన్న. ఏమంటే కొంతమంది భయపడతారు, ఇవ్వాలంటే భయపడతారు, కానీ ఇచ్చే వాళ్ళకు ఏం ప్రాబ్లం కాదు. సూపర్గా ఉన్నాడు అన్న. ఏంలే మామూలు మంచిగానే ఉంటారు. మనము అంత బాగా ఉండాలంటే ట్రీట్మెంట్ బాగా తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడు నేను చేసుకుంటున్నా కదా, నేను ఎట్టున్నా ముందు ఎట్టున్నా. అందుకే హాస్పిటల్ మాత్రం ఇప్పుడు మనం పొద్దుటూరులోనే పెడతారు. మన
డాక్టర్ చందన్ సారు గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్లో లకడియాపూలు గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ చందన్ సార్ అని. సార్ మాత్రం సూపర్. ఏదైనా పేషెంట్ కానీ భయపడడం అట్ట కాదు, ఒక ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు హాస్పిటల్ మాత్రము. నేను చేయించుకున్నాను కదా, దాని గురించి టెన్షన్ ఏమి లేదు. మనం ఎవరైనా మన వాళ్ళు ఇబ్బంది ఉంటే ఈడ పొద్దుటూరులో నిన్న మనకు పొద్దుట హరీష్ సార్ కాడ సోమవారం మూడో వారంకు ఈరోజు ఈ మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రొద్దుటూరు పట్టణంలో లివర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. లివర్ పేషెంట్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన వాళ్ళు. సిరోసిస్ వాళ్ళ లివర్కి అల్టిమేట్ ట్రీట్మెంట్ అనేది, క్యూరబుల్ ట్రీట్మెంట్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ సౌకర్యం మన ప్రొద్దుటూరు నాగలక్ష్మి హాస్పిటల్లో ప్రతి మంత్ థర్డ్ మండే ప్రతి మంత్ ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. మనం ఇక్కడ హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్, గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వారి సౌకర్యంతో మనకి ఇక్కడ సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ హెపటాలజిస్ట్ ఉన్నారు. సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ రాజగోపాలాచారి గారు అండ్ హెపటాలజిస్ట్ సార్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది చందన్ కుమార్ గారు. వీళ్ళు ఇప్పటికే చాలా ట్రాన్స్ప్లాంటేషన్లు మన ఊరు పేషెంట్లు చేశారు. అందరూ బాగా రికవర్ అయ్యారు, అందరూ నార్మల్ స్టేజ్కి వచ్చారు. కొంతమందికి అయితే బిలిరూబిన్ అనేది 40-45 పెరిగినా కూడా వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత నార్మల్కి వచ్చేసింది. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఈ విషయమే మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చందన్ కుమార్ గారిని మాట్లాడుతున్నాం. అండి, నా పేరు డాక్టర్ చందన్ కుమార్, హెపటాలజిస్ట్, క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అక్కడ లివర్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు లివర్ పాడైపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆల్కహాలే కాకుండా ఫ్యాటీ లివరు, డయాబెటీస్, వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి-సి, జెనెటిక్ ఫ్యాక్టర్లు, చిన్నపిల్లలకి లివర్ ప్రాబ్లమ్స్ రావడము. చాలా వరకు మెడిసిన్స్లో మనం ట్రై చేయొచ్చు, కానీ ఒక స్టేజ్ తర్వాత లివర్ బాగా పాడైపోయినప్పుడు లైఫ్ రిస్క్ వస్తుంది, గ్రోత్ రిటార్డేషన్ అవుతుంది పిల్లల్లో. వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషనే క్యూరేటివ్ ఆప్షను. లివర్ క్యాన్సర్కి కూడా ట్రాన్స్ప్లాంటేషన్తో క్యూర్ చేయగలుగుతాము. సో ఈ సర్వీసెస్ మనం జనాలకు అందించేకి ఇక్కడ హరీష్ గారు సపోర్ట్తో ఇక్కడ లివర్ క్లినిక్ అని స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ జస్ట్ జనాలకి అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వాలని అది ఆ ఉద్దేశంతోనే క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి నెల 3వ సోమవారము క్లినిక్ ప్రారంభమవుతుంది. మా టీం నుంచి డాక్టర్ రాజగోపాల్ గారు ప్రతి నెల వస్తారు. టీం నుంచి ఎప్పుడు 24/7 మేము అవైలబుల్ ఉంటాము. అండ్ హరీష్ గారు నేతృత్వంలో తప్పకుండా బాగా జరుగుతుందని మాకు 100% నమ్మకం ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి, ట్రాన్స్ప్లాంటేషన్ ఉందా లేదా, కావాలా ఉందా అని. తర్వాత ఫ్యామిలీకి తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి 2 విధానాలు ఉంటుంది. ఒకటి, మనము వెయిటింగ్ లిస్ట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. బ్రెయిన్ డెడ్ ఆర్గన్ డొనేషన్ జరిగినప్పుడు, వాలంటరీ డొనేషన్ జరిగినప్పుడు ఆ వెయిట్ లిస్ట్ ప్రకారంగా అలాట్ అవుతుంది. ఇంకోటి, ఫ్యామిలీ మెంబర్ ఒక భాగం లివర్ ఇస్తారు. ఇప్పుడు లివర్ ఏంటంటే రిపీట్ గ్రోత్ అయ్యి మళ్ళీ గ్రోత్ అవుతుంది, జుట్టు కత్తిరి జుట్టు వచ్చినట్టు. సో లివర్ కూడా ఒక భాగం ఇస్తే 3 వారాలు లివర్ పూర్తిగా గ్రో అయిపోతుంది. ఇచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఉండదు, జస్ట్ విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తాము ఒక వారం 10 రోజులు. తీసుకునే వాళ్ళకి జీవితం అంతా మెడిసిన్ ఉంటుంది ఆ కొత్త లివర్ కాపాడుకోనికి. సో ఇక్కడ ఫండింగ్ ఇప్పుడు కాస్ట్ని చూస్తే పిల్లలకి 16 lakhs అవుతుంది, పెద్దోళ్ళకి 19 to 20 lakhs అవుతుంది. ఆరోగ్యశ్రీ ఉన్నా ఆరోగ్యశ్రీ లేకపోయినా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మినిమం 10 lakhs గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు. మనం ఎస్టిమేట్ లెటర్ ఇస్తాము హాస్పిటల్ నుంచి, ఇలా అఫీషియల్ ఎస్టిమేట్ లెటర్. అది ఏపీ సీఎంఆర్ఎఫ్ గారు వాళ్ళు ఆ ఎస్టిమేట్ లెటర్ చూసి, పేషెంట్ రిపోర్ట్ చూసి వాళ్ళు సహాయం చేస్తున్నారు. సపోజ్ లోకల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కూడా గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. పిఎం రిలీఫ్ ఫండ్ కూడా 3 lakhs వస్తుంది. సో పేషెంట్ మిగతా బ్యాలెన్స్ 3 lakhs to 5 lakhs అలా బ్యాలెన్స్ పెట్టుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు. సో ఇది అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది. బట్ సో ముఖ్యమైనది డెసిషన్ తీసుకోవాలి, ట్రాన్స్ప్లాంట్ గురించి ముందు అడుగేయాలి, అది కూడా కరెక్ట్ టైంలో వేయాలి. సిక్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తే
కాస్ట్ ఎక్కువ అవుతుంది, అవుట్కమ్ కూడా బాగుండదు. అందుకోసమే క్లినిక్ ఆరంభించేది దానికోసం గైడెన్స్ ఇవ్వడానికి. నేను డాక్టర్ రాజగోపాల్ ఆచార్య, గ్లెనిగల్స్ హాస్పిటల్ లకడీకపూల్ హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంట్ సర్జను. సో ఇప్పుడు ఇక్కడ పొద్దుటూరులో కూడా చాలామంది లివర్ పేషెంట్స్ ఉన్నారని, ఆ పేషెంట్స్కి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి సరైన టైంకి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా, ట్రాన్స్ప్లాంట్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఏంటి, కరెక్ట్ టైం మీద ట్రాన్స్ప్లాంట్ గైడెన్స్ దొరికితే వాళ్ళ లైఫ్ సర్జరీ చేసుకున్నా కూడా నార్మల్ వ్యక్తిలాగా కంటిన్యూ చేయొచ్చని డాక్టర్ హరీష్ సపోర్ట్ తోటి ఈ హాస్పిటల్లో ప్రతి నెల 3వ సోమవారం ఓపీడీ ఉంటుంది. అండ్ లాంచింగ్ స్పెషల్ లాగా నెక్స్ట్ మంత్ ఓపీడీ ఫ్రీలో కూడా పెట్టుకుంటాము. ప్రతి నెల 3వ సోమవారం ఓపీడీలో లివర్ పేషెంట్స్ చూసి గైడెన్స్ ఇచ్చి కరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్స్ మాత్రం కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళ అవుట్కమ్స్ బాగుంటాయి, లైఫ్ లాంగ్ నార్మల్ వ్యక్తిలాగా గడపచ్చు లైఫ్. దానికోసమని ఇక్కడ ఈ హాస్పిటల్లో లాంచ్ చేస్తున్నాం ఈ క్లినిక్.